తప్పుగా ఇచ్చారు. తప్ప ఏమిటి తప్పు? 1974లో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎన్ లోహియా అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు. కావాలంటే చూసుకో. ఏది ఏది చూపించు. ఇదిగో ఇదిగో ఆ పై వరుసలో 2వ పుస్తకంలో ఉంది. తీ. అమ్మోయ్, నేనెక్కను. పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది. నువ్వే ఎక్కు. అమ్మో, నేనెక్కను. నా వరకు తట్టుకోలేదు. నువ్వే ఎక్కి తీసుకో. నేనెక్కను బాబోయ్. కావాలంటే నువ్వే ఎక్కితి, లేదంటే ఓడిపోయిన ఒప్పుకో. ఓడిపోవడమా? అది మా వయసులో లేదు. కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను. నువ్వే తీసుకో. అలాగా? వంగు. గుర్రం ఎక్కినట్టు కాదు, సరిగ్గా కూర్చో, లేకపోతే కింద పడతావు. ఇప్పుడు తీసాను. తీసావా? చదువు. ఏది ఎక్కడ కనిపించడం లేదే. ముందుకెళ్ళు, కనిపిస్తుంది. అబ్బా లేదండి. సరిగ్గా చూడు. చీపాడు, అన్ని లేచిపోయిన కేసులు. లేచిపోయిన కేసులా? వెరీ గుడ్. ఒకటి చదువు మచ్చి. శకుంతల. శకుంతల. మళ్ళీ ఇదేం భంగమయ్యా? లాక్ కాదు సార్, పని మీద ఉన్నాం సార్. అవును డాడీ, పై వరుసలో పుస్తకం అందలేదు. మీ అమ్మాయిని ఇచ్చిన కానీ భయపడింది సార్. అందుకని నేనే భుజాల మీద ఎక్కాను. మీరు చెప్పేది వింటుంటే లాజికల్ గానే కనిపిస్తోంది, కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండాను. సార్ సార్, మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. అనుమానిస్తాక తర్వాత ముందు అమ్మాయిని తెచ్చు. పట్టుకోండి. నిదానంగా నిదానంగా. ఇదిగో అమ్మాయి, ఇక ముందు నీకేదైనా పుస్తకం కావాలంటే నన్ను అడుగు. మీరు భుజాల మీద ఎక్కించుకుంటారు సార్. అబ్బా, నేను ఏదో ఒకటి చేస్తానయ్యా. ముందు బయట క్రిమినల్ కేసు వచ్చిందో చూడండి. ఇద్దరు వెళ్ళండి.